విలక్షణ నటుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కమల్ హాసన్ ఇవాళ పార్లమెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో కమల్ వ్యాఖ్యలు హల్చల్ చేస్తున్నాయి. పార్లమెంట్ లో జగన్ గురించి ప్రస్తావిస్తూ హోరెత్తుతోంది. జగన్నాథ రథచక్రాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు జగన్ గురించేనంటూ చర్చ నడుస్తోంది. అసలు జగన్ ప్రస్తావనకు కారణమేంటనే చర్చలతో పాటు చెన్నైలో కమల్ హాసన్ జగన్ కలయిక జరగనుందనే చర్చ మొదలైంది. పార్లమెంట్ లో తాను చేసిన ప్రసంగంలో కమల్ హాసన్ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అంటూ శ్రీశ్రీ కవితను ఉదహరించారు. అయితే అక్కడితో ఆగకుండా నేనేం చెప్తున్నానో తెలుగు వారికి అర్థమవుతుందని చెప్పడమే అసలు చర్చకు కారణమవుతోంది. అంటే ఏపీలో జరుగుతున్న పరిణామాల గురించి వివరించే ప్రయత్నం చేశారనేది ఒకటైతే, ఏపీలో తిరిగి జగన్ ప్రభుత్వం వస్తుందని చెప్పకనే చెప్తున్నారా అనేది మరో అంశం. వాస్తవానికి కమల్ హాసన్ కు శ్రీశ్రీకి అతిపెద్ద ఫ్యాన్. ఆయన సినిమాలో శ్రీశ్రీ ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. కానీ ఇక్కడ పార్లమెంట్ లో చేసిన ప్రసంగంలో శ్రీశ్రీ కవిత్వంలోని 2 వ్యాఖ్యలు చెప్పి ఆగిపోకుండా తానేం చెప్తున్నానో తెలుగు వారికి అర్థమవుతుందని చెప్పడమే అసలు ట్విస్ట్. అందుకే జగన్నాథ రథచక్రాల మాట చెప్పగానే పార్లమెంట్ లో పెద్ద ఎత్తున చప్పట్లు మార్మోగాయి. ఇదంతా ఇలా ఉంటే మరోవైపు వైఎస్ జగన్, కమల్ హాసన్ ఈ నెల శని ఆదివారాల్లో చెన్నైలో కలవనున్నారని చర్చ నడుస్తోంది. శని ఆదివారం వైఎస్ జగన్ చెన్నై పర్యటన ఉంది. ఈ సమయంలో కమల్ హాసన్ కూడా ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్నారు. చెన్నైలో ఈ ఇద్దరు కలవనున్నారని తెలుస్తోంది. ఇద్దరి కలయిక ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటోంది. కమల్ హాసన్ ప్రస్తుతం DMK కు సంబంధించినంగా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్, కమల్ హాసన్ కలయికలో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరు చెన్నైలో అసలు ఎందుకు కలుస్తున్నారు, రాజకీయ ప్రాధాన్యత ఏముందనేది ఎవరికీ అర్థం కావడం లేదు. త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఈ ఇద్దరి కలయికకు ప్రాధాన్యత ఏర్పడుతోంది.